ఈ సినిమా గనక దేవరా సినిమా గనక 1000 కోట్ల కంటే ₹1 తక్కువ కలెక్ట్ చేసినా ఈ మీసం ఈ గడ్డం తీయించేస్తా. ఇక్కడ ఫుల్ మీల్స్ పెట్టిండు. 5 ఏళ్ల తర్వాత టైగర్ ఒక్కడే వస్తుండు, మీరు తట్టుకోలేరు. లాస్ట్ షాట్ ఉంది కదా షార్క్ది, అది కూడా బాగుంది. దేవరా సినిమా ఎలా ఉంది? దేవరా సినిమా 1000 కోట్ల బొమ్మన్న. ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తున్నా, ఈ సినిమా గనక దేవరా సినిమా గనక 1000 కోట్ల కంటే ₹1 తక్కువ కలెక్ట్ చేసినా ఈ మీసం ఈ గడ్డం తీయించేస్తా. ఇక్కడే ఎంఎస్ ముందు తీయించేస్తా. 1000 కోట్లకు ₹1 తక్కువైనా ఈ మీసం గడ్డం తీస్తా. రాసి పెట్టుకో. ఇంతకుముందు వాళ్ళు జనతా చేశారు, హిట్ అయింది. ఇది దానికంటే 1000 రెట్లు హిట్ సినిమా. 1000 రెట్లు చిట్టి ఒకరే చేశారు కాబట్టి పోటీ పడి మరీ చేశారు సినిమాలు. అసలు బట్టలు చింపేసుకున్నారు, సీట్లు ఎరగ తీసేశారు, థియేటర్ తగలబెట్టేశారు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ అయితే అసలు ఆయన ఆల్రెడీ చాలా సినిమాలు చాలా హైలైట్ బీజం వేస్తాడు. ఈ సినిమాలో మొత్తం అసలు పిచ్చలు ప్యాకు. ఆ కుక్కలు అసలు రక్తాలు వచ్చేలాగా కొడేసుకుంటున్నారు. అసలు సీట్లు ఎక్కువ కూర్చున్నారు మరి ఈ సినిమా చూడడానికి. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ మధ్యలో ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ ఘోరంగా ఉన్నాయన్న. అసలు ఒక్కొక్క ఫైట్ అసలు చెప్పలేను అసలు నేను. అసలు సినిమా అయ్యి బాబోయ్, గ్రాఫిక్స్ సొరసేపు గ్రాఫిక్స్ ఉంది. అసలు ఆ సినిమా అసలు ఆ షాట్లు ఎలా తీశారు, ప్రతి సీను ప్రతి షాట్ ఎన్టీఆర్ చేస్తుంటే మైండ్ పోతుంది లోపల. సూపర్ మూవీ, అసలు మూవీ అసలు. బ్రో దేవర్ ఎలా ఉంది? దేవరా అసలుకి ఎన్టీఆర్ విశ్వరూపం అనొచ్చు బ్రో. అంటే మనకు తెలుసు దాంట్లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయని, తండ్రి కొడుకు. తండ్రి చాలా అగ్రెసివ్, కొడుకు కొంచెం అంటే మన అదుర్ సినిమాలో చూసాం కదా, మన చారీ క్యారెక్టర్ కొంచెం ఎట్లా అవుతుందో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరు. అంటే ఎన్టీఆర్ ఈస్ నోన్ ఫర్ గివింగ్ హిట్స్ ఫర్ ఎ ఫ్లాప్ డైరెక్టర్. అంటే బాబీ గారు చూడొచ్చు, లేదా మిగిలిన ఇంకొక డైరెక్టర్. ఇప్పుడు కొరటాల శివకి ఆచార్యతోటి ఆయన ఏదో చేయలేదు పడిపోయిందని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు వేరే లెవెల్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇచ్చారు. అంటే ఆర్ఆర్ఆర్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, ఎందుకంటే రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ కొంచెం తక్కువసేపు కనిపిస్తాడు, కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ అనిపించింది. బట్ ఇక్కడ ఫుల్ మీల్స్ పెట్టిండు. 5 ఏళ్ల తర్వాత టైగర్ ఒక్కడే వస్తుండు, మీరు తట్టుకోలేరు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. రండి, ఖచ్చితంగా చూడండి. లోపల అసలు ఏ రేంజ్ ఉంది? ఆడియన్స్ పిచ్చి లేచిపోతుంది, మామూలుగా లేదు. క్యారెక్టర్ ఎలా ఉంది? దేవరా క్రేజీ. సైఫ్ అలీ ఖాన్ ఎలా? సైఫ్ అలీ ఖాన్ పర్లేదండి చెప్పాలంటే. యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంది బ్రో వాళ్ళిద్దరి మధ్య? షార్క్ ఎపిసోడ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య యాక్షన్ ఎపిసోడ్ సూపర్ ఉన్నాయి. యా, రికార్డులు తిరగరాస్తుందంటారా? ఖచ్చితంగా తండ్రి కొడుకుల గెటప్లు ఎలా ఉన్నారు? ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కదా? డ్యూయల్ రోలే, అది బాగానే ఉంది. బట్ లుక్స్ ఏం తేడా లేదు, హెయిర్ వరకు న్యాచురల్గా ఉంది. ఓవరాల్ మొత్తం బాగుంది, సెట్ అయింది, ఓకే. లాస్ట్ షాట్ ఉంది కదా షార్క్ది, అది కూడా బాగుంది. లాస్ట్ మూవీలో సీతాది పెట్టారు చిరంజీవి, దాంట్లో గ్రాఫిక్స్ కొంచెం డల్ ఉంది అంటున్నారు. అదేమో అట్లేమో నాకు అనిపించలేదు బ్రో, బాగుంది, వర్త్ అనిపించింది. సైఫ్ అలీ ఖాన్తో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి? సైఫ్ అలీ ఖాన్ బాగుంది బ్రో. లాస్ట్ మన తెలుగు మూవీ అది ఆదిపురుషులో కన్నా ఇందులో కొంచెం బాగా చూపించినట్టు అనిపించింది. జాన్వీ కపూర్ ఎలా ఉంది బ్రో? జాన్వీ కపూర్ ఫస్ట్ టైం కదా బ్రో, ఓకే. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ మొత్తం బాగానే ఉంది. అనురక్తి చెప్పేదే ఉంది అసలుకి. సో ర్యాంప్ ఆడిస్తాడు, ఇంకా అందులో డౌటే లేదు.